హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. సుప్రియ నవీన్ గౌడ్ ముషీరాబాద్ కార్పొరేటర్ తోటి ఉన్నాం. ఇలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. అసలు వీళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిర్రు, వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసిర్రు, అసలు వీళ్ళని అడిగి మొత్తం వివరాలు అడిగి తెచ్చుకున్నాం. అన్న నమస్తే అన్న. బాగున్నారా మేడం? నవీన్ గౌడ్ అన్న, మీరు మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నా ప్రాపర్ వచ్చేసి ముషీరాబాదే అన్న. మా తల్లిదండ్రుల పేరు మాచంపల్లి శ్యామల రాములు, అమ్మ నాయన పేరు. మేము పడుతున్నారు ముషీరాబాదే. నేను కాదు, మా తాత నుంచి మా ప్రాపర్ ముషీరాబాదే. అక్కడ నుంచి ఉన్నాం. దాని తర్వాత మేము రాను నేను ఎప్పుడైతే రాజకీయాల్లో తిరుగుడు స్టార్ట్ చేసిన, నాకేందో రాజకీయంలో సోషల్ వర్క్ చేయడం చాలా నచ్చింది. సోషల్ వర్క్ చేసుకుంటా ఆ విధానంగా రాజకీయంలో నేను చురుగ్గా పాల్గొనడం జరిగింది. అదే విధంగా లాస్ట్ టైం నేను పార్టీ టికెట్ ఇవ్వకపోతే కూడా మా ప్రజలందరూ వచ్చి మా ముషీరాబాద్ రిజల్ట్ చాలా నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, మేము అన్ని సపోర్ట్ ఉన్నామంటే అందరం కలిసి. నేను అన్ని అడుగుతా. అంటే మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, మీ ఇంట్లో మీ బీజేపీ రాకముందు మీ ఇంట్లో ఎవరన్నా పార్టీలో ఉన్నారు, పని చేశారా? మా ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న ఉన్నప్పటి కూడా సైన్స్ చేసారు. సైన్స్ బాల సైన్స్ నుంచి నేను సైన్స్ చేసుకుంటా. దాంతో ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొనడం అన్ని చేసుకుంటూ వచ్చిన. రాజకీయంగా మా ఇంట్లో నేను ఒక్కరినే. రాజకీయంగా మీరు రాజకీయాల్లోకి అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాలు అడుగు పెట్టిన తర్వాత ఎక్కడైనా ఈ డివిజన్ నేను కార్పొరేటర్ కావాలని మీరు ఎప్పుడు అనిపించింది? మీకు ఎప్పుడు లేదన్నా. లాస్ట్ టైం అంతకుముందు సారి ఎలక్షన్లలో పోటీకి నాకు కూడా కావాలని అడిగినప్పుడు మా టికెట్ అనేది టీడీపీకి ఇచ్చే జరిగింది. అప్పుడు ఖచ్చితంగా మా ముషీరాబాద్ డివిజన్ వాళ్ళు వచ్చి నేను చెప్పినట్టు అందరూ చాలా నువ్వు కూడా నిలబడాలన్నా, పార్టీ టికెట్ వేయకుండా మీకు అందరూ సపోర్ట్ చేస్తామంటే ఆ విధానంగా నేను నిలబడ పబ్లిక్ నాకు సపోర్ట్ ఇచ్చి కొన్ని ఓట్లతో నేను ఓడిపోయడం జరిగింది. ఇండిపెండెంట్ గా కూడా సెకండ్ ప్లేస్ వచ్చి కొన్ని ఓట్లతో ఓడిపోయడం జరిగింది లాస్ట్ టైం. ఈసారిగా పార్టీ అనేది ఫస్ట్ టికెట్ మాకు అనౌన్స్ చేసింది. పార్టీకి నమ్మకానికి మొగ్గు చేయకుండా ఖచ్చితంగా మంచి భారీ విజయాలు అసెంబ్లీని హైయెస్ట్ మెజారిటీతో మేము గెలిచినాం. మీరు ప్రతి ఒక్కరితోటి ఈ డివిజన్ లో ఇప్పటి వరకు అందరితోటి మంచిగానే ఉంటున్నారు. కాకపోతే కొంతమంది వ్యక్తులు మీరు నిరంతరం పని చేసినా గానీ నవీన్ గౌడ్ అన్నట్టు టికెట్ అవసరమా అంటే వేరే వాళ్ళని పెట్టే ప్రయత్నం కూడా చేసినారు. అది దీనిపైన మీ అభిప్రాయం అన్న? పార్టీ అనేది ఖచ్చితంగా ఉంటది. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అది ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఎట్లీస్ట్ టికెట్ అని అడిగిండు. అది పార్టీ ఏమన్నది ఆయన సత్తా ఏంటో పార్టీకి తెలుసు కాబట్టి మాకు ఇచ్చింది. దాన్ని మేము నిలిపేది కూడా మేము జరిగింది. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయింది పార్టీలోకి ఇచ్చి. ఎవరైతే అడిగిన కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు మా డివిజన్ లో ఎటువంటిది కూడా లేదు. అందరం కలిసి గడ్డగా పనిచేస్తున్నాం. పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని అందరం కూడా తూజా తప్పకుండా చేస్తున్నాం. పార్టీ మీరు ఎప్పటి నుంచో ఒక సేవా కార్యక్రమం ఒక దాంట్లో పని చేసుకుంటూ ఒక సంస్థల ఆ సంస్థ నుంచి బీజేపీ కండబడుతున్నారు మీరు. అంటే రాక మీకు ఒక అవకాశం వచ్చింది కార్పొరేటర్. ఫస్ట్ మీ పేరు నియమించిన తర్వాత అక్కడ కాకుండా నాకే టికెట్ వచ్చుంటే ఇంకెక్కువ పని చేస్తుంటే ఎక్కువ తిరుగుతుంటే అనే కాన్సెప్ట్ ఏమైనా అనిపించిందా? లేదన్నా, అదేం లేదు. ఫస్ట్ కూడా లాస్ట్ టైం కూడా ఇద్దరు మహిళ ఉండే కాబట్టి నేనున్నా తనున్నా ఇద్దరం ఒకటే, అదేం లేదు. ఎవరైనా పర్లే, మహిళల ముందు అట్నే మహిళల ముందు పెట్టే పని చేయాలి. ఏంటంటే ఎవరున్నారు కదా నా డివిజన్ కి డెవలప్మెంట్ ఎంత చేయాలని. కానీ మేము గెలిచినాం కానీ సంతోషం ఎందుకు లేమంటే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఒక్క రూపాయి ఫండింగ్ చేయకపోవడం కారణంగా ఎంతైతే డెవలప్ చేయాలనుకున్నా అంత డెవలప్ చేయలేకపోతున్నాం. మేము అదే బాధపడుతున్నాం. మేము ప్రజలకు ఏదో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గెలిచి 3 సంవత్సరాల పైన 3.5 సంవత్సరాలు అవుతుంది. మేము గెలిచి సంవత్సరం 2-3 నెలలు అవుతుంది. కానీ ఎమ్మెల్యే 3 సంవత్సరాలు చూడు ఏం పనులు కాదు. మేము వచ్చిన కొన్ని పనులు అయినాయి, అవిటిని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. అవి కూడా చిన్న పనులే, పెద్ద పెద్ద ఏం కాలేదు, చిన్న పనులే అడ్డుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం రూపాయి ఫండింగ్ చేయకుండా ఇప్పుడు మొత్తం సిటీలో బీజేపీ కార్పొరేటర్ తెలిసిండు. ఇవాళ కేటీఆర్ గారు ఎన్నో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎట్లుంటది, ఆంధ్రప్రదేశ్ ఎంత ఘోరం ఉంది. ఆయన తెలుస్తలేదు. ఒక్కసారి తెలంగాణలోకి వచ్చి ఒక డివిజన్ గలీలలోకి వస్తే అర్థమవుతుంది ఎంత డివిజన్లలో దేనేష్ పొంగిపోవడం, ఎన్ని సమస్యలు. ఆయన ఏదో ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం. మా దోస్తులు చెప్పిండు ఇంత మంచిగా ఉంది తెలంగాణ అంతా మంచిగా. అరే నాయన, మీ అయ్యా చెప్పిన మీ కోతలు మీరే వాడుకోకండి. పబ్లిక్ అని అలాగే మీరు మంచి చేసిన అది లేదు. వాళ్ళ కోతలు వాళ్ళే కొట్టుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా బుద్ధి అయితే చెప్తారు పబ్లిక్. మేడం, మీరు ఇంటి వరకే పరిమితంలో మీరు కార్పొరేటర్ గెలిచిన తర్వాత అసలు మీరు అనుకోలేదు. మీ కార్పొరేటర్ గెలిస్తే ఒక రాజకీయాలు ఒక ప్రస్థానాన్ని ఉంటాను. గెలిచిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అన్న ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ నీ లగ్గమైనాక, మీ ఇద్దరు లగ్గమైనాక
అందరికీ నమస్తే అండి. 95 న్యూస్ ఛానల్ వారికి. రాజన్న గారు, యాక్చువల్లీ నేను హౌస్ వైఫే, కానీ పాలిటిక్స్ నుంచి అంటే ఈయన 10 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో బాగా తెలుసు. లాస్ట్ టైం కూడా నేను ఇండిపెండెంట్ గా సపోర్ట్ అనేది మాతో ఉండే కాబట్టి మేము ఇద్దరం పంచుకున్నాం కాబట్టి సరిపోయింది. డివిజన్ లో ముషిరాబాద్ డివిజన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారమ్మా? దగ్గర 56,000 ఓటర్లు. ఎన్ని వార్డులు ఉన్నాయి? 47 వార్డులు ఉన్నాయి. ఈ 47 వార్డులల్లో బూతులు ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకున్నాక ఇంతకుముందు జరిగిన కార్యక్రమం ఇంతకుముందు ఏమేమి జరిగినాయి ఒకటి ముఖ్యంగా తీసుకున్నట్టు ప్రధానంగా నీళ్ళ సమస్య ఒకటి ఉంటది, డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంటది, డ్రైనేజ్ సమస్య ఉంటది. అది ఎందుకంటే అప్పుడు నవాబుల కాలంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థనే ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఏంటంటే పాపులేషన్ పెరిగినందుకు ఇప్పుడు అది వ్యవస్థ సరిపోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఫండింగ్ లేదు. అసలు డ్రైనేజ్ ఎక్కడ చూసినా పొంగడమే ఉంటది, ఎక్కడ పొంగి వదులుతూనే ఉంటది. అందులో నుంచే నడవడం చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకి ఎంత అనారోగ్యంగా గురవుతున్నారు వాళ్ళైతే. మొన్న ఫిష్ మార్కెట్ లో కూడా మీకు తెలిసినట్టయితే ఈ డ్రైనేజ్ లీకేజ్ అయ్యి కొంచెం హాస్పిటలైజ్ అయ్యారు, ఇద్దరు చనిపోయారు అని కూడా మాకు అన్న. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీరు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ముషిరాబాద్ చిన్నప్పటి చిక్కనే పుట్టినారు. అందరితో అన్న తమ్ముడు అక్క అనుకుంటా ఉన్నారు కదా. మీరు వచ్చినాక సంవత్సరాల తర్వాత మీరు ఏం కార్యక్రమాలు చేపట్టారు ఈ డివిజన్ లా? అంటే ఇంకేమన్నా చేయాలని నీకు ఒక మాట చెప్పాలన్నా. ఎమ్మెల్యే గెలిచి 3 సంవత్సరం మేము వచ్చినాక సంవత్సరం సందే పనిలేదు. మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మెయిన్ సమస్య ఉంది వాటర్ సమస్య. సిఎస్ఆర్ ఫండ్స్ కింద రోడ్స్ అనేది శాంక్షన్ లేదు, సిసి రోడ్. కానీ సిఎస్ఆర్ కింద రోడ్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వేద్దామంటే డ్రైనేజ్ లైన్ లేవు. సరిగ్గా డ్రైనేజ్ రోడ్ లేపించి ఏం పైదానే వేయలేదు. దాంతో వాళ్ళు మేము ఇచ్చిన మా గల్లీలో సొంతంగా పైప్ లైన్ వేయించుకున్నాం. ఇప్పుడు రోడ్ వేయించుకున్నాం. అట్లా ఇప్పటికి కూడా మా డివిజన్ 4 కోట్ల రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి డ్రైనేజ్ లైన్ లేక. మేమేమంటున్నాం అంటే మేము డిపార్ట్మెంట్ తిరిగితే మాకు ఒక ఆయన ఎవరు డైరెక్టర్ మీరు కార్పొరేటర్ కి ఎక్కువ ఫండింగ్ రాదు, మీరు చిన్న చిన్న లైన్ తీసుకున్నట్టే మేము చిన్న ఒక 5-6 లైన్లు తీసుకుపోయినాం. పాపం ఆయన పుణ్యాన్ని ఒక 5-6 లైన్లు శాంక్షన్ అయినాయి, పనులు నడుస్తున్నాయి. అవి కొన్ని రోడ్స్ కొన్ని పడుతున్నాయి. మేము వచ్చినాక మాత్రం ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇంతకుముందు జరిగిన దానికన్నా మేము వచ్చిన కొన్ని పనులు జరుగుతున్నాయి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసినామంటే గవర్నమెంట్ మాత్రం ఫండింగ్ చేస్తారు అనిపిస్తలేదు. మాకు కార్పొరేటర్ ఫండింగ్ అయితే కోఆపరేట్ చేస్తలేదు. కాబట్టి మేము ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ కింద మా తరుణ మా అల్లుళ్ళు కానీ వాళ్ళు ఫారెన్ ఉన్నారు, వాళ్ళతో ఒక ట్రస్ట్ మీద ఓపెన్ చేసి వాళ్ళతో కొద్దిగా ఫండింగ్ చేసుకొని దాని రూపంగా మా డివిజన్ అభివృద్ధి చెందుకోవాలని మొన్ననే మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ దొరకదన్నా. ఇట్లా చేస్తున్నా గవర్నమెంట్ కొద్దిగా సిగ్గు అనేది లజ్జ అనేది రావాలని చూస్తున్నాం. ఓపెన్ గా చెప్తున్నాం. ఎందుకంటే మన ఇవాళ డివిజన్లు ఎంతగానో బాధపడుతుంది తెలుసు. మేము గెలిచి ఏం చేయలేకపోతే ప్రతి ఒక్క కార్పొరేటర్ బాధపడుతుంది. ఆ బాధ అనేది తెలియాలంటే మన చెల్లించి ఏదైనా ఒక వర్క్ చేయాలంటే మనకి ఏంటంటే నాకు కూడా ఎలక్షన్ అనుకున్నా టోటల్ గా నాకు సపోర్ట్ చేసింది. మొత్తం ఇండివిజువల్ వచ్చి వాళ్ళంతా వాళ్ళు జనాన్ని ఇవ్వాలా ఫుడ్ పెడితే అది పెడితే ఇది పెడితే సపోర్ట్ చేసింది. అదే విధంగా సపోర్ట్ చేసింది. దాని దృష్టిలో పెట్టుకొని ఏమిటంటే మాకు కొంతమంది వెల్ విషర్స్ మంచోళ్ళు అన్న మన డివిజన్ డెవలప్ చేసుకున్నాం అందరం కలిసి. నేను అట్లా ప్లానింగ్ చేద్దామని ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాత్రం మాకు ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. గవర్నమెంట్ చేసిన భరోసా లేదన్న రాజన్న. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎట్లా తయారైపోయిందంటే ఖాళీ వాళ్ళంతా వాళ్ళే గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళంతా వాళ్ళే శుభాషలు చెప్పుకోవడం అవుతుంది గవర్నమెంట్. కానీ పబ్లిక్ శుభాష్ చెప్పేది మాత్రం గవర్నమెంట్ సరిపోతుంది. ఇక్కడ అయితే ఇప్పటి వరకు పింఛన్లు ఉన్నాయి, అందరికి పింఛన్ ఇంతకుముందు కొత్త ఎక్కిస్తా అని చెప్పారు. ఆ ఇంతకుముందు పింఛన్లు వస్తున్నాయా? కొత్త ఏమన్నా మీ దగ్గరకు వస్తుంటే తెలియని వాళ్ళు గెలిచిన పర్సన్ మధ్య తిరుగుతున్నాం. వాళ్ళకి 3 ఇయర్స్ నుంచి మాత్రం ఒక కొత్త పెన్షన్ ఎలక్షన్ల ముందు ఇచ్చిన పెన్షన్ తప్పించి ఇప్పుడైతే కొత్త అసలు ఏంటంటే సిస్టమ్ అన్న వాటర్ బిల్ మాఫ్ చేయమని అని చెప్పిండ పబ్లిక్ ఎవరు చెప్పలేదు. మాఫ్ చేసిండు. ఎంత దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్ల కోసం దళిత బంధు అని యూజ్ చేసిన దళిత బంధు ఇలా మా డివిజన్ లో 7 మందికి 8 మందికి వచ్చింది. అది కూడా 189 రోజులు అవుతుంది ఇప్పటికీ దళిత అన్న. ఇదంతేందంటే మన ఆకాశంలో ఆర్చేతుల ఆకాశం అంతకు మించి గవర్నమెంట్ నుంచి ఏం ఆశించొద్దాను. ఎందుకంటే మన దళిత బంధు ఇచ్చింది, అది కూడా ఓన్కి ఇచ్చుకున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అది కూడా ఇచ్చిందే కాక అంతనే చెప్పుడుగా చేసులే ఇచ్చి 7 మందికి 8 మందికి వచ్చింది మా డివిజన్ లా.
దళిత బంధు అంటే ఓడదనా వీళ్ళు జోలకే చేస్తున్నారా? ఎమ్మెల్యే జోలకే చేస్తున్నా, ముఖ్యమంత్రి జోలకే చేస్తున్నా. ఇంతనన్నా సిగ్గుండాలి. ప్రజలు అనుకుంటున్నారు ఏంటంటే పన మీవే పైసలు వాళ్ళు రుబాగా ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి కార్పొరేటర్ అంటే ఎవరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాపతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఆయన జోలకే ఇచ్చినట్టు ఆయన ఒక్కడే ప్రోగ్రామ్ పెట్టుకొని ఆయన ఇచ్చుకుంటున్నారు. మా ఎమ్మెల్యే ఎంత అంటే మన సైలెంట్ గా ఉంటాడు, స్లో పాయిజన్ మనిషి. ఏ పని కూడా సైలెంట్ గానే ఉంటాడు, ఏం తెలియనట్టే ఉంటాడు. కానీ వ్యక్తి మాత్రం కరెక్ట్ వ్యక్తి కాదు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ దళిత బంధు విషయంలో కానీ, నిన్న కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ సీఎం రిలీఫ్ చెప్పాడు, ఏమి చెప్పాడు. ఏంటంటే వస్తారు అధికారులు వేసుకొని తిరుగుతారు. అధికారులు వేసి తిరిగి అధికారమైన కోరిచ్చి ప్రజాప్రతినిధి లేని అధికారం. ప్రజాప్రతినిధి ఉన్న తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ ఒక ప్రజాప్రతినిధి చెప్పి ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా పార్టీలకు అతీతంగా పనిచేసి అభివృద్ధి చేయడమే ఉన్న ఎమ్మెల్యే ఉన్న లక్షణం. ఎమ్మెల్యేకి ఒక్క లక్షణం లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక మీటింగ్ లేదు, అంటే కోఆర్డినేట్ చేసుకుంటే వర్క్ చేద్దాం, డెవలప్ చేద్దాము మన ఏరియాస్ కంటే ఒక్కసారి కూడా కోఆర్డినేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎంతసేపు దాకా భయం ఏమిస్తుందంటే ఒక్క డివిజన్ కూడా నేను గెలవలేకపోయినా వీళ్ళని ఇంపడేసుకుని నేను మనకు కనిపిస్తే ఇంకా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి ఎంతో. కానీ పబ్లిక్ గుర్తిస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తారు తిరుగుతారు వెళ్ళిపోతారు. ఏ ఒక్క పని కూడా సక్సెస్ చేసే వ్యక్తి కాదు. మేము ఓపెన్ చెప్తున్నాం, మా ఎమ్మెల్యే టోటల్ గా విఫలం చెందింది. ఎందుకంటే మా ఏరియా డెవలప్మెంట్ లో మాత్రం ఏదైనా ఆయన ఒక్కటే మాట ఇప్పుడు అడుగుతున్నాం సూటిగా 95 ఛానల్ తరఫు నేను ఏం డెవలప్ చేసినా ఒకసారి సుప్రీం అంటున్నాం. ఆయన మొన్నటి దాకా ఏం చేసిన కిడ్నీ ఒక చిన్న ఇష్యూ అయింది, 1000 కోట్లతో అభివృద్ధి చేసిన అసెంబ్లీ అన్నాడు. ఆయన 1000 కోట్లు కాదు, డివిజన్ కి ఎంత ఇచ్చినా ఒక మాట చెప్పమంటున్నాం మేము. మా ముషిరాబాద్ డివిజన్ కి ప్రతి డివిజన్ కి ఎంత ఇచ్చినాం, 1000 కోట్లు నోరు ఎట్లా వస్తే అట్లా వలకడం కాదు. ఆయన ఎంత ఇచ్చినో చెప్పమంటున్నాం. చెప్పమంటే వాళ్ళ కార్యకర్తలు ఏమో మాట్లాడిపించు అవి కాదు. మేము సూటిగా ఎమ్మెల్యే గారు పెడుతున్నాం. మేము అయితే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే చెప్పమంటున్నాం. చెప్పని ఎమ్మెల్యే చేసింది మాత్రం శూన్యమన. ఆయన ఏమంటున్నాడే నేను మస్తు తిరుగుతున్నా, నాకు ఏం రాదు, ప్రజలు అన్ని గుర్తిస్తూ తిరిగి ఎన్ని పనులు చేసినా అన్ని అవగాహన ఉంటే ఓపెన్ గా చర్చకి సిద్ధంగా మాట్లాడుతున్నాం. ఓపెన్ గా చర్చ అంటే పేరుకే కార్పొరేటర్ గెలిచే తప్ప నిధులు సున్నా. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే అటు ఫండ్స్ ఇస్తలేరు, ఇటు ఎమ్మెల్యే ఏ కార్యక్రమాలు చెప్తలేడు. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని మా డిజైన్ లా ఆ వచ్చే డబ్బులతో పని చేయడానికి సిద్ధంగా ఉండి ఒక లైన్ మీ గల్లీరా నమ్మకలేరు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పటిదాకా ఏ కార్పొరేట్ ఇలా చేస్తున్నాను చూపించిన ఇంకోటి ఇచ్చినే కదమ్మా. ఇంకా కొన్ని 100% మాట ఇచ్చినాం, 100% చేపిస్తాం. ఏమనుకున్నా అంటే వాళ్ళు అట్లా చేస్తారు. మేమేమనుకుంటాం మా ఆలోచన ఉంటే గవర్నమెంట్ మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదని. మేము సంపాదించుకున్న మాకు వచ్చిన కొన్ని పర్సెంటేజ్ మేము ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అని మా అమ్మనైనా ఫౌండేషన్ మీద ఒక పేరు దాంట్లో జమ చేస్తున్నాం. దాంట్లో జమైన పైతో మా ఏరియాకి ఏమైనా చేయాలని మేము కాయిస్తాం చేసాం. ఎందుకంటే దాంతో పాటు మా అల్లుళ్ళు అందరూ అమెరికాలో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఏమనంటే తెలుసా, మా కజన్ బ్రదర్ ఇట్లా అందరూ ఉన్నారు, కొద్దిగా మీరు కూడా ఫండింగ్ చేయండి, మా ఏరియాని డెవలప్ అట్లా మేము ప్లానింగ్ చేసి డెవలప్ చేస్తామని నా ఆలోచనతో డెవలప్. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. గవర్నమెంట్ ఎంతసేపు ఇప్పటిదాకా పైసలు వృధా చేస్తుంది. లాస్ట్ టైం మాకు ఏంటి ఎలక్షన్ల ముందు, మేము ఎలక్షన్ ఇవ్వడం ముందు టైలర్స్ అన్ని పెట్టింది. మా ఏరియాలో టైలర్స్ కి 15 లక్షల రూపాయలు యూజ్ చేసి అది 3 డబ్బాలు అది కూడా అది కోటి వృధా ఖర్చు చేస్తుంది. కానీ డివిజన్ మాత్రం 1 కోటి రూపాయలు ఇస్తే డివిజన్ మొత్తం రూపురేఖలు చేంజ్ చేస్తాం. మేము ఒక్కటే ఇప్పటికైనా వాటర్ వర్క్స్ అధికారులతో ఒకటే ఏమంటున్నాం అంటే మాకు జిల్లా సహకరించండి. మేము మీతో సహకరితో మా తన 4 కోట్ల రోడ్లు నేను డెవలప్ చేయడానికి రెడీ ఉన్నాను. ఎమ్మెల్యేని పక్కకు పెట్టే చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే మాత్రం చేసేది కాదు. ఇలా ఎమ్మెల్యే ఏం కూడా చేయరు. ఇప్పటిదాకా మేము మా కార్పొరేట్ ఎలక్షన్ల కన్నా ముందు కొబ్బరికాయలు కొట్టిన రోడ్లు అట్నే పెండింగ్ ఉన్నాయి. అంతే. కానీ ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాం. ఏమంటారంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. డ్రైనేజ్ అయినా అయ్యేదాకా మాకు రోడ్స్ అనేది వద్దు అని ఖచ్చితంగా. అవును, ఇప్పుడు ఏదైతే మీరు రోడ్లు వేస్తారో మన డ్రైనేజ్ కోసం మళ్ళీ ఇప్పుడు అది అధికారులు చూస్తలేదు. 2 రోజులకోసారి నిండిపోతుంటే అది ఎమ్మెల్యే గారు ఆలోచించాలన్నా. మేము ఎమ్మెల్యే ఒకటేసారన్నా మమ్మల్ని తీసుకొని వాటర్ వర్క్స్ పోండి రండి అందరం కలిసి అడుగుతాం. ఎమ్మెల్యే కార్పొరేట్ మారితే వాళ్ళకు కూడా ఫోర్స్ అయితే మన ఇస్తారు.
రాడు మా ఎమ్మెల్యేకి ఎంతసేపు మా ఎంబడి తీసుకోదు మాకేలా క్రెడిట్ వస్తుందనే బాధనే ఉంటుంది ఆయన. ఏరియాలో అధికారులు తీసుకొని తిరుగుతాడు. ఎట్లా తిరుగుతున్నారు అధికారులు వేసుకుని ఆయన? మాకు చెప్పాడు ఒక ఇంటిమేషన్ రాదు. మీరు కౌన్సిలర్ మాట్లాడలేదా? కౌన్సిల్ ఏదవుతున్నా మొత్తం సంవత్సరం 3 సార్లు కౌన్సిలింగ్ అయ్యా. 1.5 year లో 2 times ఒకటి వర్చువల్ గా ఒకటి లైవ్ గా. ఇంకొకటి అన్న ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ డివిజన్ లో అంగన్వాడీ కేంద్రాలు కానీ స్కూల్ గవర్నమెంట్ పాఠశాలలు కానీ విద్యార్థులు మంచిగా చదువు అక్కడ చెప్తున్నారా? ప్లస్ టీచర్లు ఇట్లా వస్తున్నారా? ఎట్లా ఉన్నది ఇక్కడ? ఇక్కడ కూడా మంచిగా లేదన్న. ఇక్కడ మూల మాత్రం ఒక స్కూల్ ఉంది, అంతా కూలిపోతుంది. దానికోసం ఇప్పటికీ నేను గెలిచిన మానబడి కార్యక్రమంలో ఇక్కడ మీరు ఎందుకు పెట్టుకోలేకపోయినారన్న? పెట్టుకున్నాము, మనం రాలేదని ఇంకా చేస్తాం అనగా ఇంకా చేయాలి. ఆల్రెడీ అప్లికేషన్ కలెక్టర్ దాకా ఇచ్చినాం, అప్పీల్ చేసినాం రాలేదు. మేము ఎక్కువ పని అయినా గవర్నమెంట్ అధికారుల దగ్గర కూర్చుంటున్నాము, 4 సార్లు చక్కర్ కొడుతున్నాం. కానీ ఇవాళ ఏంటన్నా మనిషికి ఒకటే అన్న, మేమైతే ఒకటే చెప్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ మళ్ళా కూడా రోలింగ్ వస్తే 2 ప్రశ్నలు మాకు. ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క పిల్లగాడు, ఏ గరీబ్ పిల్లగాడైనా చదవాలి ఎడ్యుకేషన్. అదొకటి, ఏ హాస్పిటల్ పోయినా ఫ్రీగా ట్రీట్మెంట్ జరగదు. ఈ 2 ఉంటేనా మనం అభివృద్ధి చెందాం. మన మేకలు గొర్రెలు అదే ఇవన్నీ అభివృద్ధి చెందదన్న. వాళ్ళంతా వాళ్ళ జిందగీ అంతనే ఉండాలని ఆలోచనతోనే గవర్నమెంట్ అట్లా చేస్తుంది. మనం ఒకటే ఆలోచన, మనిషిని చదివియాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళకు హెల్త్ కోసం ఖచ్చితంగా. ఆయుష్మాన్ భారత్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, 5 లక్షల స్కీమ్, అసలు ఒకటి ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు చదువు అనేది ఇన్ని ఏ గవర్నమెంట్ స్కూల్ అన్నా సరిగా నడుస్తుందా? ఇవాళ మన రాజ్భవన్ లా మా లాస్ట్ టైం ఉన్న గవర్నర్ నరసింహన్ గారు ఒక స్కూల్ నేను దత్తత తీసుకుని ఎంత బాగా చేసిన స్కూల్. ఇవాళ స్కూల్ కోసం కాంపిటీషన్. అట్లా ఇక్కడ స్కూల్ కావాలన్నా, స్కూల్ అయ్యి అట్లా గిట్లా స్కూల్ గిట్ట మనం పర్ఫెక్ట్ గా చేసినాం అనుకున్నా ప్రతి ఒక్క వారి కూడా ఎక్కడ కూడా పని చేయకుండా పిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లల్ని కూడా స్కూల్లో వేసి వాళ్ళకి చదువు అనేది నేర్పిస్తే ఎవరైనా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అన్న మన తెలంగాణ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్యోగం వస్తుంది, వాళ్ళ ఇల్లు వాళ్ళు బాగుపడుతుంది. అసలు కావాలి ఎంతసేపు పడదాకా నువ్వు గొర్రెలు వేస్తున్నావు, నీకు గొర్రెలు ఇస్తా, నువ్వు చేపలు వేస్తున్నావు, నీకు చేపలు ఇస్తా, ఎంతవరకు ఎన్ని రోజుల దాకా ఇట్లా చేసుకుంటూ పోతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ చేసే పనులకి 2 పనులు కరెక్ట్ చేస్తానా ఆటోమేటిక్ అభివృద్ధి చెందుతుంది. ఇలా దళిత బంధు ఇస్తున్నానా, ఒక్క ఇంటికి దళిత బంధు ఇస్తూ ఉన్న అన్నదమ్ములు కొట్టాడుకుంటుంది ఇంట్లో, నాకు వచ్చింది నీకు రాలేదని చెప్పి. ఇవాళ ఈ టీఆర్ఎస్ చెప్తున్నా కదా, ఈ దళిత బంధే బొంద పెడుతుంది. 100% చెప్తున్నానా, ఈ దళిత బంధు అనేది వీళ్ళు బొంద పెట్టి బొంద మీద కప్తారు. దళిత తర్వాత మళ్ళీ 2000 మందికి ఇస్తా అని చెప్పి దాని కోసం లేదు. నీకు మాట చెప్పాలన్నా, అది ఇది ఇస్తేనా మేము చూస్తాం, అది ఇయ్యారన్న వాళ్ళు. ఎప్పటిదాకా ఎలక్షన్ దాకా ఇస్తాం అంటే ఎలక్షన్ అయిపోయినాక ఇస్తామంటారు. ఇప్పుడు దాని అవసరం ఉండదు. నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, జారీ చేస్తామని ఎన్ని రోజులు అసెంబ్లీలో చెప్పి ఎన్ని రోజులు ఇవ్వాలి చెప్పడమే వాళ్ళు. అదే చుక్కల చంద్రుడుగా చూపిస్తా ఉంటారు. ఆయన ఏదని హరీష్ రావు చెప్తున్నాడు ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. ఫస్ట్ నీ మామ అబద్ధాలు తెలుస్తారా? అలా మామ ఎన్ని అబద్ధాలు చెప్పి దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, నేను కాపలా కుక్కలా ఉన్నాను, కాపలా కుక్కలా ఉన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్ని కాలం ఆయన నోరిస్తేనే అబద్ధాలు. ఇప్పుడు నవీన్ గౌడ్ అన్న ప్రధానంగా మీరు ఇంతమంది కార్పొరేటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు, మరి ఎందుకు మీ ఎమ్మెల్యేని ఎండగడతలేదు? 100% ఎండగడతాను. నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, మా ఎమ్మెల్యే ఎట్లా అంటే మన సైలెంట్ ఉంటారు, స్లో పాయిజన్. ఆయన చేసేవన్నీ చేస్తుంటారు. చెప్పినా కానీ దానికి తిరిగి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ముందు డ్రైనేజ్ సమస్య ఒకటి, వాటర్ అని చెప్పి పైసలు కట్టినా కానీ కరెక్ట్ వస్తుండే వాటర్. ఏదైతే ఫ్రీ అని చెప్పి ఫ్రీ వాటర్ వస్తారు. ప్రతి గల్లీలో పొల్యూషన్ కలుస్తుంది. అసలు అరికట్టడం. ఇప్పుడు మా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ లేరు సరిగా. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ డిస్మిస్ చేసి ఇంతవరకు మేనేజర్ లేరు. మొన్న మేము పోయి ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళ వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ పైప్ లైన్ శాంక్షన్ అయి 4 నెలలు అయిపోయింది. సరే లైన్ అయిపోయింది. ఏంటంటే బాధ ఎమ్మెల్యే టైం ఇస్తుంది. నేను ఎమ్మెల్యే వద్దు, కార్పొరేట్ వద్దు, వద్దు పోయి డెవలప్ చేయండి. ఎమ్మెల్యే రావద్దు, కార్పొరేట్ బస్సులో ఎంపీ ఎవరన్నా? కిషన్ రెడ్డి మీ మంత్రి ఉన్నారుగా, మరి ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది? 100% జరిగిన మంత్రి గారికి కూడా ఖచ్చితంగా వినిపించి మన ఈసారి నీకేమైనా ఫండింగ్ వస్తే మాకు ఖచ్చితంగా ఏమో ఈసారి ఫండింగ్ వస్తుందంట. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అడిగే బాధ్యత మీకు. ఏమైందంటే లాస్ట్ టైం సెంట్రల్ నుంచి సెంట్రల్ కోవిడ్ డిఫెన్స్ సెంట్రల్ ఫండ్స్ లాస్ట్ ఈసారి ఫండ్స్ ఇస్తే మా అందరికి రాసుకున్నారన్న మేము అందరం ఇచ్చినాం. అతను కిషన్ రెడ్డి గారికి ఇచ్చినాము అన్న, మాకు ఈ బస్సు ఈ సమస్యనే ఎమ్మెల్యే చేయదు, గవర్నమెంట్ చేయదు, ఈ ఫండింగ్ గురించి కావాలంటే ఆయన ఖచ్చితంగా రాసుకుని ఫండింగ్స్ వస్తాయంటే ఇప్పుడు రాగానే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నా ఈ డివిజన్ బాగుపడాలంటే ఇంతకుముందు చేయని పనులు
ఇప్పుడు మీరు ఏం చేస్తే బాగుంటుంది? అన్న ఇప్పుడు ఒక్కటే మాట అన్న, మా డివిజన్ రూపురేఖలు చేంజ్ చేయాలి. చేంజ్ కావాలంటే ఏం పని చేయాలి? ఫస్ట్ డైలీ సమస్య ఒకటి అన్న. Sewerage lines ఒకటి. బొందరగడ్డలు డెవలప్ చేయాలన్న. ఎందుకంటే శ్మశాన వాటికలు పోతేనే పబ్లిక్ ఎట్లా కనిపి అంటారే ఈ శ్మశాన వాటికన ఒక గార్డెన్ అట్నే ఉన్నాయన్న. ఒక బొందరగడ్డ మేము తీసుకున్నాం. కనీసం facilities ఎస్సీ లేని బొందరగడ్డ graveyards ఉన్నాయి ఇక్కడ. ఒక ఎస్సీ బొందరగడ్డ తీసుకుని మనం 45 లక్షలు శాంక్షన్ చేయించాము. దానికోసం అక్కడ చెత్తకుండా ఉంది. ఇంకోటి ఏంటన్నా, మన హిందువులో బొందరగడ్డ దగ్గర ప్రతి బొందరగడ్డ చెత్తకుండా ఎంతవరకు కరెక్ట్ అన్న? మన దగ్గర ఉన్న పబ్లిక్ కూడా ఆలోచించాలన్నా. మనం వేస్తున్నాం ఎట్లా వేస్తున్నాం టాయిలెట్స్ బొందరగడ్డ అనే చెత్తకుండా అనే ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీపియాలన్నా. మీ నుంచి స్టార్ట్ చేయాలి. మేము స్టార్ట్ చేస్తున్నాం. మీ డివిజన్ నుంచి స్టార్ట్ ఇంకోటి చేయాలి. తెలుసా, 10 రోజులల్లా పార్షిగుట్ట నుంచి రామనాథ్ రోడ్ లో ఎస్సీ బొందరగడ్డ శాంక్షన్ అనే పని అవుతుంది. ఆ బొందరగడ్డను మంచిగా చేయాలి. అక్కడ ఉన్న చెత్త కూడా తీసేయాలి. నా ప్లానింగ్ ఉందని ఖచ్చితంగా అది చేస్తాం. దాని దాని తర్వాత లాగా అయిపోయింది. దాని తర్వాత గౌడ్స్ బొందరగడ్డ అక్కడే వేయడమే. అది నేను తీపిచ్చేద్దామని ప్లాన్ అంతా క్లియర్ చేసి అంటే దానికి ఒక ఇప్పుడు మెయింటెనెన్స్ లాగా ఇక్కడ ఉన్న పెట్టాలని డివిజన్ లో, మున్సిపల్ డివిజన్ లో అంటే కులానికి ఒకటి ఉన్నదా? శ్మశాన వాటికి అందరు కలిసి ఒకటే కలిపి ఒకటి ఉన్నది, కులానికి ఒకటి ఉన్నది. ఎస్సీ బొందరగడ్డ ఉందనా, గౌడ్స్ బొందరగడ్డ ఉంది, ముద్రాజ్ బొందరగడ్డ ఉంది, గంగపుత్ర బొందరగడ్డ. ఈ 4 బొందరగడ్డలు అయితే ఉన్నాయని. అన్న మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారో అంటే ఇక్కడ ముస్లింలు కానీ అక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ హిందువులు కానీ అందరు మీకు సపోర్ట్ చేసి నవీన్ గౌడ్ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కాదు, మా ప్రాంతానికి మా ఊడు, నేనైతే పని చేస్తారని చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత మీరు ఏవైతే ముచ్చట చెప్పారో అదంతా చేసే బాధ్యత నీ పైన ఉంటది. 100% అన్న. అవునా? ఇంకో మాట, ముస్లిమ్స్ ఇక్కడ 25% ఉంటారు అన్న. మా ఏరియాలో పడాన్ బస్సులు ముస్లిమ్స్ వాళ్ళతో గెలవక ముందు నాకు కొద్దిగా సపోర్ట్ చేసి గెలిచాక ఇక్కడ సపోర్ట్ ఎక్కువ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా వెళ్తున్నా కాబట్టి. ఇంకోటి ఎక్కడ ఫోన్ వచ్చినా ఇమీడియట్గా అక్కడ పనిచేస్తున్నాం. చిన్న పనులు మాకు ఏదైనా మీకు చెప్పిన కదా ఫండింగ్ లేదు, ఇవైనా పబ్లిక్ లో ఉండాలని ఉంటున్నాం. కానీ ఇంతకన్నా మాకు ఏదైనా కొద్దిగా ఫండింగ్ చేస్తే డివిజన్ రూపురేఖ చేంజ్ చేస్తాం. ఏంటంటే మాకు ఒకటే బీటెక్ మిషన్ అయిపోయింది, అది 3 డివిజన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా పబ్లిక్ కి ఎక్కువ డ్రైనేజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కాబట్టి అదొక్కటి కొంచెం ఒక ఏరియాలో ఒక్కొక్క రోజు అట్లా సరిపోవట్లేదు. అయితే ఖచ్చితంగా మీకున్న గొప్ప అవకాశం ఏంటంటే మీ ఎంపీ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి అయినాడు. ప్లస్ మీరు పని చేయాలనుకుంటే ఈ డివిజన్ ఒకవేళ పని చేయాలనుకుంటే మున్సిపల్ మంత్రి కానీ ఇంకా ఎవరి దగ్గర పోయినా సరే మా డివిజన్ అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేస్తా అని చెప్పి నిత్యం ప్రజలని ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే నిలదీయడము, ఏదైతే మీ విషయాలు ఉన్నాయో మీ ప్రోటోకాల్ ప్రకారం మీకు చెప్పకపోవడము, ప్రజల దృష్టికి మీరు తీసుకెళ్లాలి, ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమయ్యేట చెప్పాలి. ఆ పింఛన్ల విషయం కానీ ఏదైతే దళిత బంధు విషయం కానీ మహిళా సంఘాలు ఉన్నారు ఆ డివిజన్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఉపాధి కుట్టు విషయం లాంటిది మగ్గం వర్క్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇవన్నీ ప్లాన్ అవుతున్నాం. మగ్గం వర్క్ ఉన్నదాకా అయింది, కుట్టు మిషన్ అయింది, నెక్స్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ అదే యోగా ప్రోగ్రామ్ పెట్టాం మహిళలకు. ఇటువంటి పెడుతున్నాం. మేము ఇంకా కాకుండా మేము ఓపెన్ అందరికి అదే చెప్తున్నాం. ఏ మహిళలు అయితే ఒకటి ప్రతి బస్సులకు అదే చెప్తున్నాం. ఒక 25 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ మేము ఇక్కడ మగ్గం పట్టిన వాళ్ళ ఏరియానే పెట్టిద్దాం ప్లానింగ్ ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళ సర్టిఫికేట్ వస్తారు ప్లానింగ్ అంటే అసలు అసలు పనులు చేయాలి. ముఖ్యమైన విషయం ఇప్పుడు జరుగుతున్న విషయం ఏదైతే యువత ఉన్నదో గంజాయికి పాల్పడి ప్రతి డివిజన్ లో ఇప్పుడు విలేజ్ తో విలేజ్ పట్నం నుంచి పల్లెటూరు వాకింది. పల్లెటూరులో గిట్లా ఇప్పుడు పోలీసులు పోయి నిత్యం వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి అలా ఉన్న సర్పంచ్ తోడు కానీ వాళ్ళతో కానీ మాట్లాడిస్తే ఇక్కడ డివిజన్ల మీరు కొత్త ఏ చర్యలు తీసుకున్నారు, వాళ్ళ ఉపాధి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. మా ఏరియాలో కొందరు కూర్చొని తాగుతుంటే మా ఏరియా సీఏ గారు జాంగిరి యాదవ్ గారు దీని మీద చాలా చర్య తీసుకున్నారు. అందరితో కూడా మాట్లాడిండు. ప్రతి ఏరియాలో బ్యానర్ కట్టి అవేర్నెస్ తెప్పించిండు. ఇప్పుడు మా తన చెప్తున్నా కదా 70% పని, ఇంకో 30% ఉంది. అసలు గంజాయి వచ్చేది మనం 4-5 కేసులను పట్టుకున్నారు కాబట్టి మా సీఏ గారు దీని మీద చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఆయననే అవేర్నెస్ చేస్తున్నారు, బ్యానర్లు కట్టిస్తున్నారు. ఇంకోటి అన్న ఇంకో 30% ఉంది, అది కూడా ఖచ్చితంగా అది బంద్ చేయండి. ఇంకోటి అన్న యువతకు అందరూ కూడా బిజీ కావాలన్నా, బిజీ లేకనే ఇవన్నీ అవుతున్నాయి. యువతకి ఏంటంటే ఒకటే చెప్తున్నాం, తల్లిదండ్రులు కూడా మీరు ఒకటే ఆలోచించండి. మా ఏ ఇష్యూలన్నా ఎన్నో వాళ్ళ బిజీ కూడా లేదా బిజినెస్ అన్నా చిన్న చిన్న జాబ్ వేరే ఆలోచన రాకుండా ఆ బిజీలో లేకుండా పిల్లలు అనేది ఏం చేయకుండా దోస్తుల సోపతి వాటి దోస్తుల సోపతి పడితే మంచిదే. దోస్తుల సోపతి పట్టి ఇట్లా కూర్చొని తాగుడు చేసి ఎక్కడ పోతున్నారు వాళ్ళు, ఇంత రాత్రి దాకా ఎందుకు పోతున్నారు తల్లిదండ్రులు ఆలోచించాలి. అమ్మ అందరు తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, మీ పిల్లగాడు ఏం చేస్తున్నారని మీరు ఖచ్చితంగా వాచ్ చేయాలి. అది మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మొన్న తీసుకున్నట్టయితే నాగరాజుని కిరాతకంగా చంపేశారు.
అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప ఆ తర్వాత ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయి కానీ ఏదైతే పార్టీలు ఉన్నాయి కానీ అంటే ముస్లిం మతం చంపినందుకు మాట్లాడలేదా? అసలు ఎందుకు ఏ విషయం పైన అసలు ఎవరు ఏం నిర్కలేదు? వేరే వాళ్ళైతే కుల సంఘాలు కానీ సంఘాలు అంటే ఓట్ల కోసమే మాట్లాడలేకపోతున్నారా ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? 100% అన్న. ఇప్పుడు ఇలా ఉన్నది కూడా ఈ గవర్నమెంట్ కార్ స్టీరింగ్ అనేది ఎంఐఎం చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ కార్ స్టీరింగ్ అనేది ఎంఐఎం చేస్తుంది. అది ఓపెన్ గా అక్బరుద్దీన్ ఓపెన్ గా వీళ్ళకి ఇంతనన్నా సిగ్గు ఉండాలి. अरे वाले ऊपर చెప్తున్నారు हम लोग पकड़ के रखा उन लोगों को टीआरएस वाले को हम लोग किधर फिरे दो उधर फिरना అని ఓపెన్ గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని మీద కేటీఆర్ మాట్లాడడానికి నోరు లేదు కానీ నిన్న బండి సంజయ్ ప్లీజ్ అన్నందుకు బతిమలాడుకున్నారని మాట్లాడుతున్నారు. అదే ఆయన చెప్పే విధానం చూడు, ఆయన కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి. ఆయన చెప్తుండే ప్రతి ఒక్క పబ్లిక్ ఇమోషన్ వచ్చింది. ఆయన ఒక రిక్వెస్ట్ చేసి ఏమని ఒక్కసారి బీజేపీ కాదు నీకు తెలుస్తలేదు ఆయన కేటీఆర్ అన్న కేటీఆర్ గారు మీకు అర్థమైతే లేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం వస్తే బీజేపీ పోయే సమస్య ఉండదు. బీజేపీ పాతకపోతుందా ఏ ఏ కాన్సెప్ట్ ఏది అసలు ఏ స్టేట్ అన్నా చూడు 19 స్టేట్లలో బీజేపీ ఉన్నది. ఇంకా 4 రోజులు ఉన్న స్టేట్లలో బీజేపీ వస్తుంది. ఏ పార్టీ కనిపేది ఏదో నువ్వు అనుకున్నావు నువ్వు తెలంగాణ మా అయ్య తెచ్చి మా అయ్యకి ఎప్పటికూడే తెలంగాణ తెచ్చి ఇది మంచి చేసిన ఒక మంచి చెప్పు. తెలంగాణ రాకముందు ధనిక రాష్ట్రం ఉండేనా? మన తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం. ఇయ్యాల నీ చేతిలో పడ్డాక అప్పులమయమైందనా ఒక్కొక్క నెత్తి మీద 1,25,000 అప్పు చేసిండేనా? తెలంగాణ వచ్చి ఎవరు చేతిలో పడ్డది? ఒక వెల్మదూర చేతిలో పడ్డది. వెల్మదూర అంటే 1% వెల్మదూరలో నీకు ఎన్ని పోస్టులు వాళ్ళకు ఎన్ని పోస్టులు మీరు బీసీలు అందరు గుర్తించాలి. ఎస్సీ ఎస్టీలు ఈసారి అందరు కలిసి బుద్ధి చెప్పకపోతే మనం కేసీఆర్ ని ఆపలేము. ఎందుకంటే మన 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించింది. ఇక మనం ఇట్నే ఉంటే మన ఎత్తి మీద 1,25,000 5 లక్షలు పెడతారు ఆయన. అట్లా కాకుండా కేసీఆర్ ని ఖచ్చితంగా బొందబెట్టాలి. కేసీఆర్ ఆస్తులన్నీ జప్తు చేయాలి. ఇసోటివి అయితేనే కేసీఆర్ ని మనం అందరం అడ్డుకుంటాం. మనం ఉన్న అప్పులని కేసీఆర్ ఆస్తులు అమ్మి తీర్చాలి. బలహీన వర్గాల బిడ్డ సర్వే పప్పన గౌడ్ ఒక్క నుంచే పోరాటం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఈ డిజైన్ నుంచి నవీన్ గౌడ్ అన్న స్టార్ట్ చేయగలుగుతారా? ఉందా? 100% ఉంది. మీకు ఏమంటా తెలుసా? ఎందుకు చేస్తామంటే మా దగ్గర ఉన్నారు ఎక్కువ మటుకన బీసీ మా డివిజన్ లో బీసీ ఎస్టీ మేమందరం ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మేము అందరినీ ఒకటే మాట చెప్తాం సొక్కే సార్ సొక్కే వికాస్ అందరినీ కలుపుకొని మేము డెవలప్మెంట్ చేయాలన్నా. మేము ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. మాకు కావాలి డెవలప్మెంట్, మాకు కావాలి ఏంటంటే మా ఏరియా అభివృద్ధి కావాలి. ఖచ్చితంగా చేస్తామని చెప్పి రాజన్న మీ ఛానల్ నుంచి ఏం చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. మీ ఎమ్మెల్యే వచ్చి నవీన్ నీకు వేరేది ఏమైనా పదవి ఇస్తాం మా పార్టీకి రా అంటే పోదా? సమస్య లేదన్న ఆల్రెడీ అయ్యిందన్నా మాకు మా రక్తంలోనే ఉందని ఒక్కసారి పార్టీ చేంజ్ చేసి నేను అందరికి అన్ని ఛానల్ కూడా తల్లిని చేంజ్ చేసిన పార్టీ ఎవరైతే కన్న తల్లిని నమ్ముతారో పార్టీ చేంజ్ చేయరు. కన్న తల్లి నమ్మనోడే పార్టీ చేంజ్ చేస్తారు. ఇవాళ ఇన్ని మాట కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం. ఇంతనే ఉండదు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం కదా. అసలు మా బీజేపీ లో చేంజ్ అయినా సుప్రీమన్నా ఎప్పుడన్నా ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ చేంజ్ కారన్నా. బీజేపీ అంటేనే ధర్మం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ. ముషీరాబాద్ ఆదర్శ డివిజన్ గా నవీన్ గౌడ్ మంచిగా పని చేసిన పేరు రావాలంటే ఎప్పుడు పనులు పూర్తి ఎప్పుడైపోతాయి అన్న? మాకు ఇంకో సంవత్సరం టైం ఇవ్వమంటున్నా పబ్లిక్ సంవత్సరంలో మాత్రం నేను మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ పోయినా దాన్ని ఏమన్నా మనీ చేయలేక వందుకోతుంటే ఇక్కడ చూసిన సమస్యలేనా? అప్పుడు వేసిన డైరీ లైన్లు చిన్న చిన్న గల్లీలు మా దాంట్లో ఏ టెక్నీషియన్ గల్లీలు ఉంటాయన్నా. ఆ గల్లీ చిన్న చిన్న బస్సులు అవి ఎక్కడున్నా చేపిస్తాం. నాకు చిన్న చిన్న సమస్యలు చేపిస్తాం. మాకేంటంటే మనకి సమస్యలు పెద్ద పెద్ద సమస్యలే లక్షలలో ఉన్న టెండర్లు కాలేకపోతే సమస్య. కానీ నాకేమన్నా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ తో నేను ప్లానింగ్ చేస్తున్నాను. డీజీఎంలు మీ డివిజన్ పిలిపించుకొచ్చి ఇక్కడ ఉన్న మొత్తం చూపిస్తున్నాం అంటే మేమేమనుకుంటున్నాం ఒక సమస్య మా గల్లీ ఉన్నది. మా గల్లీలో పైప్ లైన్ అంటే వీళ్ళ కొటేషన్ వచ్చి 17 లక్షల కొటేషన్. నేను దాన్ని ఏం చేసిన అంటే మేము పైప్ లైన్ తెచ్చుకొని వాటర్ వర్క్స్ అవుతారు మాట మీరు మాకు లేబర్ ఇవ్వండి అన్ని తోపించే బాధ్యత అన్ని చేయించిన. అట్లా 1.5 lakh 1.5 నుంచి 2 lakhs రూపీస్ లో క్లోజ్ అయినా అంటే 15 లక్షల రూపాయలు సేవింగ్ అయినా. అట్లా నేను వేరే బస్తీలలో కూడా ప్లానింగ్ చేస్తున్నా సార్. మీరు వాళ్ళని వాటర్ వర్క్స్ కొద్దిగా సపోర్ట్ ఇస్తే మాకు ఎక్కడైతే రోడ్లు శాంక్షన్ అయినా అక్కడ అన్నింటి కూడా క్లియర్ చేయాలని నా ప్లానింగ్ ఉందన్న. గవర్నమెంట్ అడుగుతున్నాం ఇంకో 2 రోజుల దాకా టైం తీసుకున్నాం. మీరు శాంక్షన్ చేస్తారా చేయండి. మీరు శాంక్షన్ చేయకపోతే మేము శాంక్షన్ చేయించుకొని ముందుకు రానికి రెడీ ఉన్నాం. మ్యాచ్ ముషీరాబాద్ కార్పొరేట్ లాగా మా మీద భరోసా పెట్టుకుని ఓట్లు వేసినందుకు వాళ్ళకి న్యాయం చేయండి. మేమైతే ముందుకు రానికి రెడీ ఉన్నాం.
అంటే డీజిల్ గా ప్రతి కాలనీకి ప్రజలతో ఎప్పుడు వారానికి ఒకసారి పోతారా, లేకపోతే మార్నింగ్ వాక్ ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఏం లేదన్నా, నాకు ఇక్కడికి ఫోన్ చాలా ఇక్కడ సమస్య ఉందంటే అక్కడ పోతాను. మళ్ళీ ఒక్కొక్క రోజు బస్సులో అన్న మా బస్సులో మొత్తం తిరగాలంటే ఆ బస్సు మొత్తం తిరుగుతుంది. అమ్మ ఒక ఊరికి సర్పంచ్ లాంటి దాన్ని పంచాయతీలు ఉంటాయి, మంచి ఉంటుంది, చేసి ఉంటుంది, ఇంకా 3 పేర్ల పంచాయతీలు ఉంటాయి, ఆ పంచాయతీ ఈ పంచాయతీ అన్న లేని పక్షంలో మీరు పోయి చెప్తున్నారా? అన్నలేని పక్షం అనేది ఉండదు, ఎందుకంటే ఆయన సపోర్ట్ తోటి అన్న ఒకవేళ లేడు, ఒక 2 రోజులు లేడు, ఇది ఉందమ్మా అంటే అమ్మ రామంటే వెళ్తారా? వెళ్తారా? అందరికి కలుపుకుని పోతున్నారా? ఎందుకంటే నాకు అంతకుముందు ఇండిపెండెన్స్ లో ఉన్నప్పటి నుంచి పరిచయాలు పెరిగినాయి నాకు అప్పటి నుంచి. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ పరిచయం అయిపోయింది అందరూ కూడా. ప్రతి ఒక్కరు చనిపోయినా సావైనా అన్నిటికీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సావాలని వాళ్ళ ఇంటికి ఫుడ్ పంపిస్తున్నారు. ఫస్ట్ నుంచి అలవాటు అట్లా కొన్ని ఏంటంటే మేము అట్లా సర్వీస్ చేసి ఇప్పటికి అదే సర్వీస్ చేస్తున్నాం. మా దగ్గరకి ఇప్పటికి మొన్న ఒక అతను మంగళాయన, మేము అక్కడ పాదయాత్ర చేస్తున్నాం బస్సులో. చాలా రేపు మా ఇంట్లో పెళ్ళి ఉందని వచ్చి గరిబోల్ తల్లిదండ్రులు సాయంత్రం వస్తున్నాము, సాయంత్రం ఖచ్చితంగా మా దగ్గర ఆ విధానం ఓరొస్తే వాళ్ళు ఖచ్చితంగా చేసి. ఇక్కడ మేము కొంతమందికి మా కార్యకర్తలు దాంట్లో భర్త లేని వాళ్ళు పెళ్లి చేసి కూడా కొంతమంది ఫుడ్ అరేంజ్ చేసిన మొత్తం ఫుడ్ పెళ్లి మొత్తానికి ఫుడ్ అట్లా కొద్దిగా పెట్టుకుంటూ వస్తున్నాం. మన దేవుని దయ వాళ్ళు ఇప్పటిదాకా అయితే మంచి జరుగుతుంది. మేము ఒకటే కోరిస్తున్నాం, దేవుడు మాకు అనుగ్రహించాలి. మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద భరోసా లేదు, వాళ్ళు ఫండింగ్ చేస్తారని. మేము ఖచ్చితంగా మేము సొంత నిధులతోని మాతో అయినంత మటుకు ఏమైనా ఫండింగ్ చేయించుకొని వాటర్ వర్క్స్తో మాట్లాడి మేము కొద్దిగా డెవలప్ చేయాలని, దానికి దేవుని ఆశీర్వాదం ఉండాలి, పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. మేమైతే ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీరు ఏవైతే నాతో మాట్లాడినారో ఈ ముచ్చట 1 year అన్నారు కదా, ప్రజలు ఇంకా 2 years అయినా ఆగుతారు. ఖచ్చితంగా ముషిరాబాద్ ప్రజలకు పనులు చేయాలి. మీరు ఆదర్శ కార్పొరేట్ అవార్డు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇదే తుపాకి తోటి ఈడ కాకుండా ప్రజల దగ్గర కూర్చొని ముచ్చట పెడతారు. ఎందుకంటే మీకున్న అందరినీ కావాలి, ఏ పని మీ ఊరికి పని కావాలి అయితే అని చెప్పి అన్ని పార్టీలో కలిసి పని చేయించుకోరు. ఎక్కడెక్కడ ప్రశ్నించాలి. చాలా మంది కార్పొరేటర్ తోటి చాలా మంది అందరితో ఇంటర్వ్యూ చేసిన అక్కడి నుంచి ఫండ్స్ రాకపోయినా కానీ ఒక ఫౌండేషన్ ఒక టెస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ వచ్చే డబ్బులతోటి డివిజన్ అభివృద్ధి చేయడం అంటే మామూలు మాట కాదు. అది చెప్పుకోదలసిన విషయం అన్న. మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ముచ్చట పెడతాను. 10 నిమిషాలు అన్నారు, 6 గంటల ఏదైనా సమస్యల కోసం మాట్లాడుతున్నా మేము అన్నట్టు రాజన్న దేవుని అనుగ్రహం ఉండాలి. మాకు ఖచ్చితంగా మేము అన్న మాట మీద ఇదైతే చేసి చూపిస్తాం. ఎందుకంటే మాకు భరోసా ఎందుకంటే వీళ్ళ మీద భరోసా లేదన్నా. మాకు ఒక్క కార్పొరేటర్ కి సంవత్సరానికి 1 కోటి రూపాయలు వీళ్ళు ఇచ్చే ఇరాదా లేదన్నా, వీళ్ళ మీద భరోసా లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు దాకా ఏదో ఆకాశం మీద ఇనాగ్రేషన్ చేయడం తప్పించి ఏం పనికిరాదు. ఈ వచ్చి ఒక కేటీఆర్ కేటీఆర్ గారు వచ్చి గలీలో చూసి తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కలుగురి మీ పనులు చేస్తారని అయితే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ డివిజన్ ప్రజలకి ఎందుకంటే అన్నను నమ్మి ఓట్లు చేసినారు. మళ్ళీ ఒకసారి అయితే ముచ్చట పెడదాం. చూసిరు కదా సుప్రియ నవీన్ గౌడ్ అన్న ఎంత హుషారు ఉందో అక్క గిట్ట అంతే హుషారు ఉంది. ఏది ఏమైనా సరే వాళ్ళు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అటు ఎమ్మెల్యేని ఎండగడుతూ ప్లస్ ప్రజలకు సొంత డబ్బులతో అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడ మాత్రం పనులు ఆపం. 1 సంవత్సరం అడిగిన ముష్టిబాద్ ప్రజలకు ఇంకా 2 సంవత్సరాలు పర్లేదు, మీ పనులు చేసే నాయకుడే కావాలి. ఆ నాయకుడే బడుగు బలహీన వర్గాల బిడ్డ మన నవీన్ గౌడ్ అన్న. ఏదైనా ఆదర్శ డివిజన్ తీర్చిద్దంటుండు. చూద్దాం, మరొకసారి అన్నతోటి మీ ముందుకు వచ్చి ముచ్చట పెడతా ఉంటాం. థ్యాంక్ యూ.